హాయ్ ఫ్రెండ్స్, టమాటా చట్నీ తయారు విధానం. పచ్చిమిర్చి మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేయించుకోవాలి. చిన్నపిల్లలకైతే కారం తక్కువ తింటారు కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. నూనెలో వేయించుకొని తర్వాత కాసేపు అయ్యాక అల్లం వేసి వేయించుకోవాలి. బాగా వేపాలి. వేసాక కరివేపాకు కొంచెం వేయాలి. కరివేపాకు కూడా బాగా వేపాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని బాగా వేపితే టేస్ట్ కూడా సేమ్ అలాగే వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కరివేపాకులు, టేస్ట్ రాదు. తర్వాత టమాటాలు వేయాలి. ఎక్కువ టమాటాలు వేయాలి, అప్పుడే రుచి బాగా వస్తుంది. టమాటాలు వేసి కాసేపు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో, మీడియంలో. హైలో వేయించుకుంటే మాడిపోతాయి, టేస్ట్ కూడా బాగా రాదు. కలుపుకోవాలి టమాటాలు. కల్లుప్పు వేసుకోవాలి, అప్పుడే బాగా మగ్గుతాయి. మామూలు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదు. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ వస్తాయి. కాబట్టి మా ఆయన కోడి కూర వండి పెట్టుకోండి. మీకేమైనా కూరలు కాలితే బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా మగ్గించాలి. టమాటా మగ్గుతుంది. ఈరోజు ఉదయాన నేను పూజ చేశాను సాయిబాబా, అది మీకు చూపిస్తున్నాను. అంతలోపు ఇది మా ఖుషి. క్యూట్గా ఉంది కదా, కానీ కోపం మాత్రం చాలా ఎక్కువ. దాని పళ్ళు చూడండి, చూపిస్తాను. కరిసేస్తుందండి. ఇప్పుడు బాగా మగ్గాయి టమాటీలు, కలుపుకొని మిక్సీలో వేసుకోవాలి. కాస్త చల్లగా అయితే మిక్సీలో వేసి పొగలు వస్తున్నాయి చూసారా, వాసన స్మెల్కే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చూసుకున్నాను, కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు వేసి బాగా మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేసాను.